బ్యాక్ టు వీడియోస్ ఆఫ్టర్ 2 వీక్స్ అనమాట. అప్పటి వీడియోస్‌కి మళ్ళీ కంటిన్యూషన్. మనం విజయవంతంగా ఒకే సంవత్సరంలో 3 సార్లు అరుణాచలం, శివయ్యని దర్శనం చేసుకొని హ్యాపీగా ఇప్పుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి చూడ్డానికి తిరుపతి వచ్చేసాం. ఇది ఈ ఇయర్‌లో నాది సెకండ్ టైం అనమాట. చాలా హ్యాపీగా ఉండే. అరుణాచలం మా నాన్నతో రావాలని చాలా కుతూహలంగా ఉండే. అది జరిగిపోయింది. అండ్ అడిషనల్ మా నాన్నతోనే రావాలనుకుంటే మా బాబాయ్‌తో కూడా వచ్చాను. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అసలు ఎంత మంచి మెమరీ అంటే స్వీట్ మెమరీ. అలా మేమొచ్చేసాం హరీబరీగా చాలా అలసిపోయి. ఎందుకు అలసిపోయామో ప్రీవియస్ వీడియో చూడండి. ఇప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం అర్థమైపోతది. ఇప్పుడు నాకు కొంచెం ఒక 2 అవర్స్ అట్లా టైం దొరికింది. మా నాన్న గిరి ప్రదక్షిణ చేయకున్నా కాళ్ళు నొప్పొచ్చాయి. మా అమ్మ మొత్తం నడిచినా కాళ్ళు నొప్పొచ్చాయి. అక్క చెల్లెల ప్యాంపరింగ్ జరుగుతుంది. ఇక్కడ ప్రోచ అంటుంది, "నీకు చెల్లి లేదు, నాకు చెల్లి లేదు. ఉండింటే మన కాళ్ళు కూడా అలాగే నొక్కేదుండే" అని చెప్పేసి ఈ గృహప్రవేశం, ఇల్లు కొనడం, ఈ హడావిడిలో ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వర్ధిలతో, పిల్లలతో ఎంత బాగా ఆడుకున్నా, దేవుడు ఈ పిల్లలతో నువ్వు ఇలా ఎంజాయ్ చేయాలి అని చెప్పేమో లాస్ట్ మూమెంట్ ప్రోచ్ కూడా మాతో వచ్చేలాగా చేసిండు. వర్ధిలున్నాడు. కడుపు నిండిపోయి ట్రిప్ ఇది నాకు. శేఖర్ లేడు అని ఒక బాధ. కాకపోతే ఆల్రెడీ ఇలా నేను ఈ డివోషనల్ ట్రిప్ శేఖర్‌తో ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి అంత మిస్సింగ్ ఫీల్ లేదు. పిల్లలతో రోజుతో టైమ్ స్పెండ్ చేయడం, మా నాన్న ఉండడం ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. సో, ఇప్పుడు మాకు దర్శనానికి వెళ్ళిపోయే టైం అయిందనమాట. ఎందుకంటే మాకు ఈవినింగ్ 6కే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ముందుకెళ్తే పైన ఏదైనా బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఇంకేదైనా చేయొచ్చు. నాకు రెండోసారి, మా నాన్నకు మూడోసారి. కానీ మా పిన్నికి, మా బాబాయ్‌కి ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఇక్కడిక్కడే టైం ఎందుకు వేస్ట్ చేయడం, పైకెళ్తే ఇంకా అన్నీ చూడొచ్చు కదా అని చెప్పేసి ఈ ఫ్యామిలీ మూమెంట్ చాలా బాగుండే. దేవుడికి మరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది నోట్లో నుంచి వింటా ఉంటాము. అంటే మేము వెళ్ళాలనుకుంటున్నాం, కుదరట్లేదు, వెళ్ళాలి. కొంతమంది అరుణాచలం వెళ్ళాలనేది మా కల, తిరుపతి వెళ్ళాలనేది మా కల అని చెప్తూ ఉంటే, ఈ బడ్జెట్ కోసం ఎప్పుడూ ఆలోచించే నాలాంటి దాన్ని టకా తీసుకెళ్ళిపోవడం చాలా హ్యాపీ అనిపిస్తది. పిల్లల్ని తీసుకొని ఇలా ఒక సక్సెస్ అయిన, నేనే సక్సెస్ అయిపోయాను అని చెప్పడానికి వెళ్తున్నా. ఇది ఇంకా తృప్తినిచ్చిందనమాట. ఇప్పుడు నాకు నిజంగా ఏం కోరుకోవాలో నా మైండ్‌లో అసలు కోరికలే ఏమున్నాయి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటని. బేసిక్‌గా నేను సొంత ఇల్లు కొన్నానప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా. ఏం కోరుకోవాలి, అవసరమైతే దేవుడే ఇస్తాడు కదా అన్న కాన్సెప్ట్‌లో ఉండేదాన్ని. కానీ అది కూడా జరిగిపోయింది. సరదాగా అడిగిన కోరిక అనిపిస్తది నాకు. కానీ నాకు ఏది కావాలో నా రుచి, అభిరుచి తగ్గట్టుగా ఇంత పర్ఫెక్ట్‌గా ఉంచాక ఏం అడిగినా అది ఓవర్ యాక్షన్ అని నేనైతే థ్యాంక్స్ చెప్పడానికే ఎళ్ళాను. ఎందుకంటే ఎంత ధైర్యం ఇచ్చాడో దేవుడు, ఎంత ధైర్యం ఇచ్చాడో, ధైర్యాన్ని కోసమైనా నేను థ్యాంక్స్ చెప్పాలి అని. ఎందుకంటే 100 ప్రశ్నలు నా చుట్టూ ఉన్నా ఒకే సమాధానంతో ఆ 100 ప్రశ్నలు కొట్టి పడేసే అంత స్ట్రెంత్ ఇచ్చినందుకన్నా నేను థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి అనుకున్నా. హ్యాపీగా నేనైతే నిజంగా తిరుపతిలో ఉన్నా, మా నాన్నతో ఉన్నా. అన్నీ బంపర్ ఆఫర్ లాగా లాస్ట్ టైం నేను అరుణాచలంకి వెళ్ళినప్పుడు నాన్న అని నాన్నని ఎంత మిస్ అయ్యానో. అప్పుడు వెళ్ళి కూడా నేను నాకు నిజంగా ఒక ఇల్లు ఉంటే ఎంత బాగుండేది అని ఇలాగే అనుకున్నాను. ఈ రెండిటిని ఒకేసారి తీర్పేశారు కదా! నిజంగా చాలా బాగుంది. ఇంకా అడిగితే చాలా ఇవ్వచ్చు. మంచి ఆరోగ్యం, మంచి పిల్లల భవిష్యత్తు ఉంటే చాలు అని అనిపిస్తది ఇప్పుడు ప్రెజెంట్ అనమాట. ఇన్ని రోజులు తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది, ప్రాణం ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అనిపిచ్చేది. ఇప్పుడు కొత్తగా బ్రతుకు మీద ఆశలు చిగురిస్తున్నాయనమాట. ఇప్పుడు దేవుడిని ఏదైనా కోరుకో అని వచ్చి అడిగితే మంచి ఆరోగ్యం, పిల్లలకి మంచి లైఫ్ ఉంటే చాలు అనిపిస్తది. అట్లా జీవుడు అస్సలు ఏమంటారు, కాంప్రమైజ్ అవ్వరు దేంట్లో. ఇది ఉంటే చాలు, ఇది ఉంటే చాలని ఎన్నో కోరికలు కోరేస్తాం. సో, అందులో నేను ఒకదాన్నని. ఇప్పుడు ఇక్కడ పాప వినాశనానికి వచ్చాము. చాలా ప్లేసెస్‌కి తిరగగలిగాం. కాకపోతే వీడియో తీసే ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేదు. ఎందుకంటే నేను డివోషనల్‌గా ఇప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను అడిగినట్టు అన్నీ తీర్చేస్తున్నట్టు అసలు అయిపోయింది కాబట్టి నేను ఓన్లీ థ్యాంక్స్ చెప్పడానికే తిరుగుతున్నాను. కాకపోతే నేను ఇంత హ్యాపీగా వెళ్ళాను అని నాకొక మెమరీగా గుర్తుండిపోవాలి కాబట్టి నాకు నేను చూసుకోవడానికి ఈ వీడియోస్ అన్నీ తీసుకున్నాను. కానీ మనసంతా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. చాలా బాగా జరిగిన ట్రిప్ అనమాట ఇది.
ఇంకా ఏమో మళ్ళీ ఎప్పుడెళ్తానో నాకైతే అనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సడన్‌గా మేము తిరుపతి ఎళ్తున్నాం, మేము అరుణాచలం ఎళ్తున్నాం, మేము పలానా శ్రీశైలంకెళ్తున్నాం అంటే నేనెందుకు కూర్చున్నా నేను గూడా ఎళ్ళొచ్చు కదా అని మైండ్‌లో ఉంటది. కానీ చాలామంది అంటుంటారు, మేము ఆ టెంపుల్‌కెళ్ళి ఇన్ని సంవత్సరాలయింది. మేము ఈ టెంపుల్‌కెళ్ళి ఇన్ని సంవత్సరాలయింది అని జెప్పేసి అప్పుడు అనిపిస్తది దేవుడు మనల్ని చాలా ప్రేమగా దోసిలో ఇలాగే పట్టుకొనున్నాడు. ఇంకా స్టిల్ అని. ఎందుకంటే వెళ్ళాలన్న ఆలోచనే అమ్మో! ఇది మనం చేస్తామనే దానికి మనకు ఫ్రీక్వెంట్‌గా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కదా! అనే అంత దేవుడు ఈ మాటకి ఇంత చేరువ చేసినందుకైనా చాలా హ్యాపీ అనిపిస్తది. ఇక్కడ నేను నా కూతురికి కీ చైన్ కావాలంట మా ఫ్యామిలీ మెంబర్స్‌తో. అది ఇక్కడైతే రాయించుకుంది. ప్రోచు ఇంకా చాలా హ్యాపీగుంది. నేను చాలా ఎక్స్‌ప్రెసివ్. టక టక నాకు అనిపించినయన్నీ యూట్యూబ్‌లో చెప్పగలిగేస్తా. నా కూతురు అలా కాదు. చాలా సీక్రెట్‌గా ఓన్లీ నాతోటే చెప్పుకుంటది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ ట్రిప్స్‌కొస్తున్నందుకు తనకు చాలా హ్యాపీగా ఉండేనంట. ఇదివరకి 2 టైమ్స్ మేము తిరుపతి వచ్చినా గూడా ఎప్పుడు ఫోన్స్ ఇంత దూరం తీసుకురాలేదు. ఆల్రెడీ లగేజ్‌లోనే పడేసేవాళ్ళం. అస్సలు కాకపోతే ఈసారి ఉండని ఎంత దూరం నేను తీసుకెళ్ళగలుగుతానో లోపలికి అంత దూరం తీసుకెళ్దామని ఫోన్స్ తీసుకెళ్ళడం వల్ల 1, 2 అవర్స్ దర్శనం ఇంకా లేట్ అయింది. ఎనీవే చాలా హ్యాపీ. ఎందుకంటే దేవుడి ప్రదేశంలో ఉన్నాం. దేవుడున్న సరౌండింగ్స్‌లో ఉన్నాం. ఆ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం. మనం దేవుని రూపాన్ని చూడలేకపోతాం గానీ, చాలా దగ్గరగానే ఆయన చుట్టూ తిరిగే దర్శనం మాకు 12 హార్స్ పడింది. కరెక్ట్ 3కి మేము టికెట్స్ చూయించి లోపలికెళ్ళాము. మళ్ళీ బయటకొచ్చి మేము కారెక్కేలోపు 3 అయింది. దాదాపు 12 హార్స్ నన్ను ఈ డివోషనల్ మూడ్‌లోనే ఉంచాడు దేవుడు. చాలా మంచిగా అనిపిచ్చింది. ఇలా కూర్చునంగానే ఈ ఫీల్ నాకు చాలా హ్యాపీగుంది. మా నాన్నకైతే చెత్తగుంది. కానీ ఈసారి ఆయన గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా నేను ఇలాంటివి క్యాప్చర్ చేయాలని గూడా ధైర్యం చేసి లేట్ అవుతదని తెలిసినా ఫోన్ లోపలికి తీసుకెళ్ళాను. మా బాబాయ్‌కి, మా పిన్నికి ఇది కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఎంత దూరం, ఎలా ఉంటది ఇవన్నీ వాళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళు ఇవన్నీ అడుగుతుంటే వాళ్ళకి అవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ, ఈ పిల్లల అల్లరిని భరిస్తూ హ్యాపీగా ఇక్కడ కూర్చుండి ప్రశాంతంగా ఈ ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తున్నాం. మా నాన్నకైతే చాలా విసుగొచ్చేసింది. నాకైతే అస్సలు విసుగు రాలేదు. చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. పిల్లలు గూడా అంతే ఎక్సైటింగ్ ఉన్నారు. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న, పిన్ని, బాబాయ్ ఇంతమందిలో ఉన్నాం గదా! ఇంతమందితో కలిసి దేవునికి థాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇంతమందితో వచ్చాను. ఇప్పుడు ఇంతమందికి నేను ఇక్కడ అన్నీ చెప్పేది నేనే అనమాట. సో, నేను వాళ్ళని గైడ్ చేయాలి. గైడ్ చేస్తూ చూసారా? ఇక్కడ హ్యాపీగా దర్శనం అయిపోయింది. చాలా మంచి దర్శనం. సూపర్ దర్శనం అయిపోయింది. పిల్లల్ని తీసుకొని నేను కాసేపు సెపరేట్‌గా బయటకొచ్చేసాను. ఒక 1 అవర్ అలా తిరుపతి అంతా తిరుగుతూనే ఉన్నాను. హ్యాపీగా దర్శనం కంప్లీట్ చేసుకొని తిరిగి ఇంటికొచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్